జనరేషన్కి ఏం తెలియదు కాబట్టి, ఈ జెన్జీ అని అంటారు కదా, ఈ పొరగాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాడి చరిత్రని వాడు హిట్లర్ ఎట్లయితే చరిత్ర అంతకుముందు చరిత్ర పుస్తకాలు చింపేసి వాడు ఆర్యుడే. వాడు హిట్లర్ ఏం చేస్తాడు, ఆర్య రక్తం వేరని చెప్పి వాడిని పిల్లలు కనాలని అక్కడెక్కడో ఎక్కడో పంపించి అక్కడ పోయి వాళ్ళ ఆర్య స్త్రీలతో పిల్లలు కనేవాడు వాడు. ఎంత పిచ్చిలండి కొడుకులు వీళ్ళు. వాడు షెడ్ వేసుకుంటాడు, వీడు షెడ్ వేసుకుంటాడు, వాడు ఇట్లా పెడతాడు, వీడు ఇట్లా పెడతాడు. నమస్తే సదా వచ్చలే అంటాడు. ఏం చేసినావురా, ఎవరిని చేసినావురా నమస్తేలు? నీ వల్ల ఒక చీమకి దోమకి కూడా ఒక మంచి ఏం చెప్పు. ఇవాళ సమన్యాయం కోసం పోరాడుతుంటే పిట్ట లెక్క కాలుస్తున్నాడు. వాళ్ళకి ఒక భూమి ఇమ్మన్నారా ఒక నక్సలైటు? గుజరాత్ లండి కొడుకులకి వాళ్ళ భూమి లోపల ఉన్న రాడార్ శాటిలైట్ ద్వారా ఏడేడ ఖనిజాలు ఉన్నాయో భూమి లోపల వాడు వెనకట ఈ బాపనోడు దాచిపెట్టినాయి కానీ, రాజులు దాచిపెట్టినాయి కానీ, ఇంకోటి దాచిపెట్టినాయి కానీ, లేకపోతే ఆ భూమి లోపల న్యాచురల్గా ఉన్నాయి కానీ, అన్ని ఈ శాటిలైట్ టెక్నాలజీ వాడి ఏడేడు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుపడుతుంటే వాళ్ళని చంపేస్తున్నాడు. మణిపూర్లో గొడవ భూమి గురించే, కాశ్మీర్లో గొడవ భూమి గురించే, ఈ ఛత్తీస్గఢ్లో గొడవ భూమి గురించే. ఎందుకని? ఆ భూమి లోపల ఉన్న ఖనిజాలు వీనికి కావాలి ఈ లంచకొడికి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి. వాడు 4 సార్లు పార్టీ పేరు మార్చాడు. ఎందుకు మార్చాలరా? అప్పుడు 85లో పెట్టిన కాంగ్రెస్ ఇప్పటికీ కాంగ్రెస్ అనే ఉంది. కానీ వీడు ఆర్ఎస్ఎస్ అట్లనే ఉంది సంస్థ. కానీ మిగతా ఈ బీజేపీ అనే పార్టీ 80లో పెట్టినాడు. 80కి ముందు ఏముండే? భారతీయ జనసంఘ్ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? జనతా పార్టీ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? హిందూ మహాసభ నీ అయ్యేది కాదా? నీ తాతది కాదా? ఆ పార్టీ పెట్టాలి, దాంట్లో విధ్వంసం చేయాలి, నాశనం చేయాలి. దానికి చెడ్డ పేరు వచ్చింది, ఈ పార్టీ పేరు మీద మళ్ళీ ఓట్లు రావని తెలిసినాక కొత్త పార్టీ పెట్టాలి. దానికి మాకు సంబంధంలే, షవులలో తామరపూలు పెట్టాలి. ఏం మనిషివిరా నువ్వు? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అరే రాహుల్ రామకృష్ణ ఎవడ్రా? కేసీఆర్ కాదు. కొంతమంది లుచ్చలమ్మడి కొడుకులు కేసీఆర్ గారు మంచిగా చేస్తే వాడే ఉండేటోడు కదరా. 2014లో వాడు తెలంగాణ ఉద్యమం వాడు ఎందుకు చేసిండు? వాడికి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వాడు ఆంధ్రోడైనటువంటి ఎన్టీఆర్ గారికి వాని కొడుకు పేరు వాని పెట్టుకోడు. అర్థమైందా? ఈ ఆంధ్రోడు రాకముందు ఉర్దూ భాష అఫీషియల్ ఉండే భాష ఒకటే, మన తెలుగు లేకుండే. కానీ మిగతా అన్ని విషయాల్లో తెలంగాణ వాజ్ గుడ్. ఒక దేశంకు ఉండే అన్ని హైదరాబాదు రాష్ట్రంలో దేశంలో ఉండే. అర్థమైందా? గన్ ఫౌండరీ ఆంధ్రోడ్ వచ్చి పెట్టలే. లేకులు కనిపించిన చెరువులు కనిపించినా కబ్జా పెట్టిలాంటి కొడుకులు. ఇప్పుడు దాన్ని సరిదిద్దామంటే సహకరిస్తలేవు. మళ్ళీ ఇంట్లో నీళ్ళు వచ్చినా నీళ్ళంటి కొడుకే ఏడుస్తాడు. అరే జాగ కరువు అయిందారా? దానికి వదిలేసి పార్కుకి చెరువుకి అన్నిటికి వదిలేసి మిగిలిన జాగాలు కట్టుకో. కట్టుకుంటో ఊర్లో జాగా లేకపోతే ఊరవతలు కట్టుకో. కానీ ఇళ్ళకి గడికోసారి నీళ్ళు వస్తుంటే ఎట్లా బతుకుతాం? అది ఆ పునాది గోలి మన మీద వస్తుంది కదా, రోగాలు వస్తాయి కదా. ఫ్రెష్ ఎయిర్ రాకపోతే మనకే రోగాలు వస్తాయి కదా. కామన్ మళ్ళీ ఈ వాడుకోలే వేరే దేశంకి వచ్చి అరే ఆ దేశం మంచిగుంది, అమెరికా మంచిగుంది, ఇంకో దేశం మంచిగుంది అంటారు. మరి ఆడ ఏం చేస్తున్నావు నువ్వు? ఈడ చేస్తా అంటే నువ్వే అడ్డుపడతావు. 2000 చెరువులు ఉంటే ఇలా ఎందుకు కనుమరుగైనా? 1960 కంటే ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు చాలా చెరువులు ఉండే హైదరాబాద్లో. భూమి కనిపించినా వదలొద్దు. ఎందుకు లేదా? కరువు పోయిందా? మనకు అందరూ బతకడానికి భూమి కరువు పోయిందా? కరువు పోతే నిలువు కట్టుకుందాం. కానీ దానికి వదలాలి కదా. చెట్టుకి, పుట్టకి, చెరువుకి అన్నిటికి వదలాలి కదా. లేకపోతే కరోనాలు వస్తాయి, లేకపోతే కృత్రిమ వరదలు వస్తాయి. అప్పుడే వరద లెక్క ఉంటుంది, అప్పుడే కరువు వస్తుంది. అతివృష్టి అనావృష్టి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పడ్డది ఇల్లు ఏడ నిలవకుండా చేస్తున్నావు. పడ్డప్పుడు ఇంట్లోకి వస్తున్నాయి, అవి మళ్ళీ సముద్రంకి వెళ్ళిపోతున్నాయి. మనకి మళ్ళీ తాగుదామంటే మళ్ళీ నీళ్ళు దొరికాయి. అరే మొన్న గని పడ్డాయి కదా, ఏడికి పోయినారా అంటే నువ్వు వాటిని ఏడు ఉండనిస్తలే కదా. వాటిని చెరువులు ఉంటే ఎండాకాలం పూడికి తీస్తాము, అవి వానకాలం నిండుతాయి, మళ్ళీ వచ్చే సీజన్ దాకా నడుస్తుంది. భూమిలోకి నీళ్ళు ఇంకుతాయి, ఎవడన్నా బోర్ వేసుకున్న పడుతుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, వాకింగ్ పోయినా మంచిగా అనిపిస్తుంది. ఏం పుట్టింది? చెరువులు ఉంటే ఏమైంది? జాగ లేదా? ఊరవతల కొనుక్కొని కట్టుకో. సిగ్గు శరం లేని లాంటి కొడుకులు. అస్సలు ఎథిక్స్, కామన్ సెన్స్ ఎందుకు లేదో అర్థం కాదు.
వాని ఇంట్లో చెత్తేస్తే అయ్యో నా ఇల్లు అంటాడు. మరి రోడ్డు అవంది నీ అయ్యేది కాదు, మనది కాదా? రోడ్డు మీద చెత్త నీ ఇంట్లోకి రాదా? రోడ్డు మీద గాలి నీ ఇంట్లోకి రాదా? అదే గాలి నిలుసవా? మరి ఎందుకు వెళ్ళరా బోసడికే? సిగ్గు శరం ఉండదు. ఎక్కడికి మంచి వాళ్ళని అంటలేదు మిత్రులారా. ఎవడైతే చదువుకోనోళ్ళు కూడా ఇప్పుడు నాలంటాడు ముచ్చడి చెప్తే అర్థం చేసుకుంటారు. వీడు అన్ని తెలిసి కూడా కావాలని చేస్తారు. వాళ్ళని తిడుతున్నా. తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళు కరెక్టే కదా ఈయన చెప్తుంది అని అర్థం చేసుకుంటారు. ఓకే, వాళ్ళకి తెలియకపోతే సరిదిద్దుకుంటారు. కానీ ఈ లుచ్చలాంటి కొడుకు అన్ని తెలిసి కూడా చేస్తారు. అట్లాంటి వాళ్ళని తిడుతున్నారు లంబడి కొడుకులని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. మెజారిటీ ప్రజలు మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పెట్టుబడిదారు లంబడి కొడుకులు బీజేపీ సంఖ్య నాకుతారు. ఎందుకంటే వీడు అడ్డదారులు దోసుకొని ఇస్తాడు వాడు కాబట్టి. ఎందుకంటే వాడెందుకు దోసుకొని ఇస్తాడు? వీడు దోసుకొని నెలకెళ్ళి వానికి వాటాలు ఇస్తాడు. వానికి వాటాలు పోతాయి కాబట్టి. సిగ్గు ఉండాలి. మెజారిటీ ప్రజలు ఏం చేయాలి? చచ్చుకుంటే బతకాలి రోజు. కరెక్ట్ కాదు. అర్థమైందా? నీకు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటాడు కానీ నువ్వే సన్న బియ్యం కొనుక్కునే స్థాయికి నేను తీసుకొస్తా అన్నాడు వాడు. మరి వాని ఇంట్లోకి వెళ్ళి ఇస్తుంటే అవి నేను కట్టిన ట్యాక్స్ డబ్బులే. మంచిలే దేనికో తినంగా నేను అసలే తినొద్దు అంటలేను. దానికి కూడా ఒక లెక్క ఉంటుందిరా, ఒక పత్రం ఉంటుందిరా. ఒక 10%, 20% అధికారికంగా చేయి. అది కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఏదో పెట్టుకో, తినుకో. కానీ మిగిలిన 70-80% ఒక ఏ ప్రజలు అంత కష్టపడి ట్యాక్సులు కడితే దాన్ని సద్వినియోగం చేయి. ఏం చేసుకుంటావు? అందరిని ఇబ్బంది పెట్టి అందరి దగ్గర దోసుకొని ఏం చేసుకుంటావు? నువ్వు కూడా సస్తావు కదా ఒకరోజు. ఈ కామన్ సెన్స్ ఏడికి పోయిందిరా నీకు? అరే పెట్టుబడిదారి ముండ కొడుకులారా, బీజేపీ సంకనాకి ముండ కొడుకులారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు లుచ్చనా కొడుకులారా, అరే చాగంటి లుచ్చనా కొడుక చర్చకు రారా, అరే గరికపాటి లుచ్చనా కొడుక చర్చకు రా. నీకు ఒక పద్మ అవార్డు ఇస్తే ఏం చేసుకుంటావు? అవార్డు మడిచి పెట్టుకుంటావు. అరే రామకృష్ణ లుచ్చనా కొడుక నువ్వేదో యాక్టింగ్ చేస్తే చేసుకో. అరే బిత్తిరి సత్తి లంబడి కొడుక, అరే సావిత్రి నువ్వు చేసే పతివ్రత పనులకి ఓకే గిన్నేం లేదు. అది పిల్లలు పోరగానికి అంటలేదు, అది కథలు చెప్తున్నది. అది నీ ముఖం మేకప్ తీస్తే నువ్వు గడ్డం గీక్కుంటే మొగం లెక్క ఎట్లా పాడైనవే? దానికి ఆగుతలేదు బిత్తిరి సత్తిది. ఆ సత్తిగాడు కానీ ఈ శివజ్యోతి కానీ మీకేం పుట్టిందిరా? మీరు యాక్టింగ్ చేసుకోండి, మీరు ఏమన్నా విక్కోరు. ఎంటర్టైన్మెంట్ మీకు లంచ కథలు పడతారా ఏం పడతారో పడుకోండి, మాకు సంబంధం లేదు. ఓకే, కానీ మీకేం పని రాజకీయాల్లో? అంటే కేటీఆర్ గాడు మంచిగా వండ పెడుతున్నా నీకు శివజ్యోతి? వాడు మంచిగా చేస్తే కాంగ్రెస్ అవసరమేందిరా? ఇవాళ కాంగ్రెస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ మేజర్ ప్రాజెక్టులు కానీ ఏమైనా కట్టినాయి అంటే ఆ కాంగ్రెస్ సమయంలో కట్టినాం కదరా. కేసీఆర్ గారు తెలంగాణకి చేసిన ఒక్క మంచి పని చెప్పండి. వాడి ఫామ్ హౌస్ పోవాలని అక్కడ మొత్తం వాసాల మర్రి బియ్యాన్ని పెట్టిండు. బంగారు వాసాల మర్రి చెప్తాన్నాడు. చేసిండా? ఇత్తడి వాసాల మర్రి కూడా చేయలే. వాడి ఫామ్ హౌస్ పోవడానికి మొత్తం వాడు పాస్పోర్ట్ బ్రోకర్ కదా లుచ్చలంబడి కొడుకు. పాస్పోర్ట్ బ్రోకర్ పాస్పోర్ట్ దొంగ వీసాల మీద దొంగ పాస్పోర్ట్ల మీద పంపించాలంటే ఏం చేయాలి? పిట్టకథలు చెప్పాలి కదా, నమ్మిచ్చి కమ్మ ముచ్చడి చెప్పాలి కదా. అది బాగా పట్టిండు వాడు తెలంగాణ యాసని తప్ప తిండి పెట్టి పంపించిండు తప్ప వాడు వాసాల మరికి కేసీఆర్ లుచ్చనా కొడుకు ఒక్కరికి ఒక్కటి మంచి చేసి చెప్పు. ఆగం అవని ఆమె ఇల్లు కూడా కొట్టి ఆగం చేసిండు. ఆ బాధలో వాళ్ళ మొగడు కూడా చచ్చిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఆమె కిందిరమ్మ ఇల్లు ఇస్తే సంతోషపడుతుంది. ఎందుకు చేసిండు ఇల్లు లంబడి కొడుకు? వీని ఫామ్ హౌస్కి దారేసుకోవాలి. వాని ఇంట్లో తక్కువ, సెక్రటరియట్లో తక్కువ, కానీ వాడు ఫామ్ హౌస్లో ఎక్కువ గడిపిండు. వాడు కేవలం ఫామ్ హౌస్ పోవడానికి 60 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎవరి పైసలు అవి? నీనాయి పైసలు. మనం పెట్రోల్ మీద కట్టిన ట్యాక్సులు, మనం ఇంకో జిఎస్టీ మీద కట్టిన ట్యాక్సులు. నీకేం హక్కు ఉందిరా? ప్రజల సొమ్ముని నీళ్ళ లెక్క మేమేమో చెమట ఓర్చి ₹1 అటు కాకుండా కష్టపడి నీకు ట్యాక్సీలు కడితే నువ్వు ఓడిరా విలాసాలు నీ జల్సాలు చేయడానికి? ఏ కొడుకేమో ఏ స్త్రీ కనబడ్డా వదలలే, ఏ గుట్ట కనబడ్డా వదలలే, అయ్య కానీ బిడ్డ కానీ ఏడ భూమి కాని వాళ్ళలో వదలలే. వాళ్ళే కాదు బీఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఏడ చెరువు కనబడ్డా, శిఖం భూమి కనబడ్డా, ఏ భూమి అయినా ఇంచు భూమి కూడా లాస్ట్ ఏ స్థాయికి దిగజారిండ్రు. ఆ కాంగ్రెస్ వాడు, ఆ కమ్యూనిస్ట్ వాడు, ఆ భూదాన ఉద్యమం చేసినోడు, లేకపోతే ఇందిరాగాంధీ భూపరిమి చట్టం తెచ్చి అనేక రకాలుగా ఆ పేదోడికి దున్నేవాడికే భూమి అని, లేకపోతే పేదోడికి కూడా భూమి ఉండాలని చెప్పి ఎకరమో 2 ఎకరమో 1/2 ఎకరమో వంచేస్తే ఈ లంబడికోడు కేసీఆర్ వచ్చి వాడి తాగి వాడి మేధస్సు అంతా వాడి 34 కాలంలో ఉంటే తీసేసి 3 కాలం పెట్టిండు.
అనుభవదారుడు కాలం తీసేసాడు. వాడేమో పట్టా ఇయ్యకపోయా వీడు అమ్ముకుంటాడని. ఇవాళ భూమి పేదోని దగ్గర భూమి గుంజుకున్నావు, పేదోని యొక్క ట్యాక్సులు గుంజుకున్నావు, నువ్వే మనిషివిరా. రేపు కోర్టు కోత కూడా చెల్లకుండా ఉండడానికి పాస్ బుక్ను మార్చేసినావు. 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా రైతు బంధు ఇచ్చిన లంబడి కొడుకువి నీకు ఓట్లే ఇస్తారని. నువ్వు వాడు ఎవరికి మంచిగా చేసిండు? కేసీఆర్ ఇచ్చిన కొడుకు వాడు ఇచ్చిన హామీలని నెరవేర్చిండు. 4 లక్షల కోట్లు ఆర్బీఐ అప్రూవల్ ద్వారా అప్పు తెచ్చిండు. ఓకే, ఇంకా 3 లక్షల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ఇంకో కార్పొరేషన్ పెట్టి చేసిండు. అలా ఇన్కమ్ రాదు, బొచ్చు రాదు. ఏది ఆ కాళేశ్వరం కార్పొరేషన్ ఓకే, తప్పు పేరు చెప్పి తీసిండు. ఈ 7 లక్షల కోట్లకి అసలే వాడు కట్టాలి, మిత్తోడు కట్టాలి. ఏం చేసిండు కేసీఆర్? ఫలానా సామాజిక వర్గాన్ని దోపిడి వర్గాలకి దోచిపెట్టిండు తప్ప, మోడీ అయినా ఈడైనా తప్ప సామాన్యులకి 90% మంది పేద సామాన్యులకి, బీసీ ఎస్సీ ఎస్టీలకి, శూద్రులకి ఏం చేసిండ్రు ఈ లంబడి కొడుకులు? మళ్ళీ వాళ్ళు ఎట్లా మంచోళ్ళు అవుతారా? ఎందుకంటే ఈ మీడియా సంస్థలన్నీ ఆన్ చేలో పెట్టుకున్నారు కదా. కాబట్టి వాళ్ళ చేలో పెట్టుకొని పైసలు ఉన్న లంబడి కొడుకులు సామాన్యుడు కొట్లాడితేనేమో, బీసీ ఎస్సీ ఎస్టీలు కొట్లాడితేనేమో వాళ్ళని తీవ్రవాదులు అంటావు, వాళ్ళని ఏరిపారేస్తావు, లేకపోతే వాళ్ళని పర్మిషన్ రద్దు చేస్తావు, తప్పుడు కేసులు పెడతావు, జైల్లో పడేస్తావు. అంటే ఏంది మీ దోపిడీదారులు ఎక్కితే ఇక మిగతా 90% మంది వినాలనా? 90% మంది చెప్పింది మీరేంటారా? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ప్లస్ ఈ సినిమా వాళ్ళకి మీకేం పని? మీరు రాజకీయ నాయకులు కాదు, మీరేదో సినిమా చేసుకో. గాంధీ గారిని విమర్శించే స్థాయికి ఉన్నారా మీరు? ఏం నువ్వు చెప్పరా? వాళ్ళని అడుగుతున్నా, ఈ లంబడి కొడుతున్నా. అరే రాహుల్ రామకృష్ణ కానీ, ఎవడైతే సంజయ్ దత్ కానీ, ఎవడైనా సరే గాంధీ ఏం చేసిండ్రా? ఆయన న్యాయవాద వృత్తిని చేసుకొని అట్లనే ఉంటే ఆయన కూడా 1000 కోట్లు సంపాదించుకుంటాడు. ఆయన భార్యకి టైం గడపలే, ఆ భార్యతోటి శృంగారం చేయలేదు. ఓకే, ఆయన యొక్క పిల్లలకి చదివించలేదు, ఆయన పిల్లల్ని పట్టించుకోలేదు. ఏం చేసిండు? ఆయన వల్ల ఆయన కుటుంబ సభ్యులకి 1% ఒక మంచి అని చెప్పండి. కనీసం నేను చేపేయి నిండా బట్టలు వేసుకోలేదు. చలికి వేడికి ఉండదారా మనిషికి? ఖాళీ నడకన యొక్క గ్రామాలు తిరిగిండు, ఎన్నోసార్లు అంగర్ స్ట్రైక్ చేసిండు, ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు అనుభవించిండు, ఎన్నో ఏళ్ళు జైలు జీవితం గడిపిండు. ఇవాళ ఆయన దేశద్రోహి ఎట్లయినరా చెప్పండి రా. మరి ఆయన అంత కొట్లాడుతూ ఈ లంబడి కొడుకులు ఏం చేశారు? అరెస్ట్ ఏమన్నారా? అంటే నియత అనేది ఉండాలి కదా. ఎక్కడో చోట ఒక మనిషికి కొంచెమని ఉండాలి కదా పుట్టుక పుట్టినందుకు. ఆయన ఏం సుఖం అనుభవించిండు?